మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి సినిమా విజేత మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాలవిక నాయర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది ఆసక్తిగా మారగా, ఓవరాల్ గా ఏరియాల వారి బిజినెస్ వివరాలు తెలియకున్నా టోటల్ గా సినిమా బిజినెస్ రేంజ్ మాత్రం 4 కోట్ల రేంజ్ లో జరిగిందని సమాచారం. మొదటి సినిమాతోనే 4 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకొని కళ్యాణ్ దేవ్ ఒకంత సంచలనం సృష్టించాడనే చెప్పాలి. ట్రైలర్ పాజిటివ్ బస్ ను సొంతం చేసుకోవడం, మెగాస్టార్ చిరంజీవి సినిమా ఈవెంట్ కి వచ్చి యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పడం సినిమాపై ఉన్న అంచనాలు మెల్లిమెల్లిగా పెంచుతూ వచ్చింది. ఇక కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా చిరంజీవి 80s లో చేసిన విజేత సినిమా పేరుతో తెరకెక్కిన సినిమా అవ్వడంతో మంచి అంచనాలే సినిమాపై నెలకొన్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో తెలియదు కానీ ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ సినిమా కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే లాంగ్ వీకెండ్ లో మంచి వసూలు కురిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వీకెండ్ లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ మంచి అంచనాలతోనే రిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు కొంత అడ్డంకిగా మారిందనే చెప్పాలి. మరి ఉన్న పోటీని ఎదుర్కొని ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంటుందో చూడాలి. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవడానికి 5 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను సాధించాల్సి ఉంటుంది. మరి మార్కును సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.